అనగా ద్రాక్షాపురం అనే గ్రామంలో ఊరి ప్రజలు పగటిపూట పొలం పనులు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే చీకటి పడగానే ఎక్కడ పనులు అక్కడే వదిలేసి తమ ఇళ్లలోకి వెళ్ళిపోతారు. అలానే నిద్రపోయే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తాళ్లతో మంచానికి కట్టుకుని పడుకుంటారు. ఇలా విచిత్రంగా ఉన్న గ్రామంలోకి జానకి అనే మహిళ తన కూతురైన ఐశ్వర్యను తీసుకుని 30 ఏళ్ల తర్వాత ద్రాక్షాపురానికి వస్తుంది. ఇదే ఐషు మన సొంతిల్లు. ఇక్కడికొచ్చి చాలా కాలమైంది. సూపర్ ఉందమ్మా ఇల్లు. అయితే మనం ఇక్కడే ఉండబోతున్నామా? అవును తల్లి, నువ్వు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. అయితే ప్రయాణం చేసి రావడంతో ఐశ్వర్య తన గదిలోకి వెళ్తుంది. అలానే జానకి ఇంటి సామాన్లు సర్దుతూ ఉండగా అక్కడికి అదే ఊరికి చెందిన గోపాలం అనే వ్యక్తి వస్తాడు. అమ్మా జానకి. గోపాలం అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి. నువ్వు ఊర్లోకి వచ్చావని తెలిసి కలుద్దామని వచ్చాను. రెండన్నయ్య, కూర్చోండి. జానకి గోపాలాన్ని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటుంది. అలా మాటల మధ్యలో గోపాలం, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చా జానకి. చెప్పండి అన్నయ్య, ఏంటది? అప్పుడు గోపాలం రాత్రి సమయంలో మంచానికి తాడు కట్టి నిద్రపోవాలని చెబుతాడు. అది విన్న జానకి గోపాలం వైపు అయోమయంగా చూస్తుంటుంది. నేను చెప్పేది కొంచెం విడ్డూరంగా ఉండవచ్చు. అయితే అసలు విషయం ఏమిటంటే, రాత్రిపూట వీణ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అలా ఆ శబ్దాన్ని అనుసరించి ఈ ఊర్లో చాలా మంది మాయమైపోయారు తల్లి. గోపాలం మాటలు విని జానకి షాక్ అవుతుంది. అసలు అందులో నిజమెంతవరకు ఉందని ఆమె ఆలోచనలో పడుతుంది. అలా గోపాలం తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు చీకటి పడగానే ప్రజలు యథావిధిగా తాళ్లు కట్టుకుని నిద్రపోతుంటారు. అప్పుడు జానకి ఐశ్వర్య బెడ్రూంలోకి వచ్చి ఉదయం గోపాలం చెప్పిన వీణ శబ్దం గురించి చెబుతుంది. అది విన్న ఐశ్వర్య నవ్వుతూ, ఏంటి మమ్మీ ఇది? చిన్నప్పుడు చెప్పే కథలు చెబుతున్నావు? అది కాదు తల్లి, గోపాలం మావయ్య ఈ విషయం చెబుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో భయాన్ని చూశాను. కాబట్టి నిద్రపోయే ముందు కాళ్లకు తాడు కట్టుకో. ఇక చాలమ్మా, అసలు అర్ధరాత్రి పూట ఎవరైనా మెలకుగా ఉంటూ వీణ వాయిస్తారా? పైగా ఆ పిచ్చి మాటలు నువ్వు కూడా నమ్ముతున్నావు అని ఐశ్వర్య తల్లితో వాదిస్తుంది. అలానే తాడు కట్టుకోవడానికి కూడా ఒప్పుకోదు. ఇక చేసేదేమీ లేక జానకి తన కాళ్లకు తాడు కట్టుకుని మంచానికి ముడివేస్తుంది. అది చూసి ఐశ్వర్య నవ్వుకుని పుస్తకం చదువుతూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. మరోవైపు ఊరి మధ్యలో ఉన్న చెట్టు వద్ద వీణ పట్టుకున్న దయ్యం ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో చుట్టూ ప్రశాంతత, అలానే చీకటి మరింత ఎక్కువవుతుంది. ఈ రాత్రి ఎంతో ఆహ్లాదంగా ఉండబోతుంది అని దెయ్యం వీణ వాయించడం మొదలుపెడుతుంది. ఆ శబ్దానికి గ్రామంలో ఉన్న పశువులన్నీ రంకెలు వేస్తుంటాయి. అయితే ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ఆ వీణ శబ్దం ప్రయాణిస్తూ నిద్రపోతున్న ఐశ్వర్య చెవిలోకి వెళ్తుంది. అది విన్న ఐశ్వర్య కళ్ళు తెరవగా ఆమె కళ్ళు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. ఆ తర్వాత ఐశ్వర్య ఆ వీణ శబ్దాన్ని వెంబడిస్తూ ఇంట్లో నుండి నడుస్తూ బయటకు వస్తుంది. అలా ఆమె ఒంటరిగా వీధిలో ముందుకు వెళ్తుంటుంది. కొద్దిసేపటి తర్వాత జానకి నిద్రలేచి చూడగా పక్కన ఐశ్వర్య కనబడదు. వెంటనే ఆమె కంగారు పడి ఇల్లు మొత్తం వెతుకుతుంది. ఐశ్వర్య, ఐశ్వర్య, ఎక్కడున్నావు తల్లి? ఇదేంటి తలుపు తెరిచి ఉంది? ఒకవేళ నా బిడ్డకు ఏమైనా అయి ఉంటుందా అని జానకి కంగారు పడి ఐశ్వర్య కోసం వెతుకుతూ ఊర్లోకి వెళ్తుంది. అలా ఆమె అన్ని వైపులా వెతుకుతూ ఉండగా కొద్ది దూరంలో ఐశ్వర్య కనబడుతుంది. వెంటనే పరుగున ఆమె దగ్గరికి వెళ్లి తనని పిలుస్తూ ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఐశ్వర్య ఏమీ పట్టనట్టు ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు జానకి ఆలోచించి లాగి పెట్టి మొహం మీద కొట్టగా ఐశ్వర్య తిరిగి మామూలై స్పృహలోకి వస్తుంది. అయితే ఐశ్వర్య తన చుట్టూ చూసుకుని ఎదురుగా ఉన్న తల్లితో, ఏమైందమ్మా? మనం ఎందుకిక్కడున్నాం? నువ్వే ఏదో పిచ్చి పట్టిన దానిలా వెళ్ళిపోతున్నావు. నీకేమైందని చాలా భయపడిపోయా. మరోసారి ఆ వీణ శబ్దం ఎక్కువవడంతో వెంటనే ఇద్దరూ కంగారు పడి తమ చెవులు మూసుకుని అక్కడ నుండి పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఆ రాత్రి మొత్తం నిద్రపోకుండా తమ గదిలోనే ఒక మూలను కూర్చుని భయపడుతుంటారు.
అయితే మరుసటి రోజు తెల్లవారిన తరువాత తిరిగి అంతా మామూలు స్థితిలో ఉండడంతో ఇద్దరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అమ్మా, అసలు ఈ వీణ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది? నాక్కూడా తెలియదు తల్లి. గోపాలం అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి ఇలాగే 5 ప్రాణాలు కోల్పోయారంట. అదృష్టం బాగుండి మనం రాత్రి తప్పించుకోగలిగాం. అయితే ఐశ్వర్యకు మాత్రం ఇదంతా ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం మొదలవుతుంది. అలా జానకి మాట్లాడుతూ, దీని గురించి ఊర్లో ఉండే ముసలిబామ్మకు బాగా తెలుసంట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వెంటనే ఆమెను కలుద్దాం. కూతురు చెప్పిన దానికి జానకి ఒప్పుకోవడంతో ఇద్దరూ ఆ బామ్మ ఇల్లు తెలుసుకుని ఇంటికి వెళ్తారు. అప్పుడు బామ్మ ఇంటి తలుపులు తెరిచి వారిని లోనికి పిలుస్తుంది. అలా వారంతా కూర్చుని ఉండగా, ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? ఒకప్పుడు నేను ఇదే ఊర్లో ఉండేదాన్ని బామ్మ. అయితే మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని వచ్చాను. అడగండి, నాకు తెలిస్తే తప్పకుండా చెబుతా. అసలు ఈ వీణ శబ్దానికి ఎందుకని అందరూ కంగారు పడుతున్నారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి బామ్మ? అప్పుడు బామ్మ కాసేపు మౌనంగా ఉంటూ ఇలా సమాధానం ఇస్తుంది. దీనికి కారణం ఒక దెయ్యం. బామ్మ చెప్పిన మాట విని ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు ఐశ్వర్య భయంతో తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. అంటే ఆ వీణ వాయిస్తుంది దెయ్యమా? ఇంతకీ ఆ దెయ్యం ఎవరు బామ్మ? అప్పుడు బామ్మ వారిని తనతో పాటు రమ్మని చెప్పి ఊరి మధ్యలో ఉన్న చెట్టు వద్దకు తీసుకుని వెళ్తుంది. అలా అక్కడికి చేరుకున్న తర్వాత బామ్మ అక్కడ కూర్చుని వారితో మాట్లాడుతుంది. అప్పుడు నా వయసు 8 ఏళ్ళు. ఇదే ఊర్లో ప్రియా అనే పెద్దింటి పిల్ల ఉండేది. అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పిన్ని సంరక్షణలో ఉండేది. ఇక ప్రియాకి వీణ వాయించడం అంటే చాలా ఇష్టం. తాను ప్రతిరోజు చెట్టు దగ్గర కూర్చుని వీణ వాయిస్తూ ఉంటే గ్రామస్తులందరూ మంత్రముగ్ధులై వినేవారు. అలా ప్రియాకి 17 ఏళ్లు వచ్చిన తరువాత తన ఆస్తి మీద ఆశపడిన తన పిన్ని ప్రియాకి మాయమాటలు చెప్పి ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్తుంది. అలా అడవి మార్గంలో మనుషులు తిరగని చోటుకు తీసుకుని వెళ్లి తనని బెదిరించి ఆస్తి మొత్తం రాయించుకుంటుంది. అలా చెబుతూ బామ్మ బాధపడుతూ ఉంటే జానకి ఆమెను ఓదార్చి తర్వాత ఏమైందని అడుగుతుంది. స్వార్థపరురాలైన ప్రియ పిన్ని తనని అక్కడే చెట్టుకు కట్టేసి ఒంటరిగా వదిలి వెళ్లిపోతుంది. అయితే తిండి ఏమీ లేక అక్కడే కొద్ది రోజులకు ప్రియా చనిపోతుంది. మరిప్పుడు ప్రియా పిన్ని ఏమైంది బామ్మ? ప్రియ చనిపోయిన 3వ రోజు దెయ్యంగా మారి ఊర్లో ఒక చెట్టు దగ్గర వీణ వాయించడం మొదలుపెట్టింది. అది విని పిన్ని నడుస్తూ ఆ చెట్టు వద్దకి వస్తుంది. ఎప్పుడైతే వీణ సౌండ్ ఆగుతుందో పిన్ని తిరిగి మామూలు స్థితికి వస్తుంది. ఎదురుగా దెయ్యం రూపంలో ఉన్న ప్రియని చూసి భయంతో ఆమె వణికిపోతుంది. ఎలా ఉన్నారు పిన్ని? నా సంగీతం నీకు నచ్చిందా? ప్రియా, నువ్వేనా ఇది? దయచేసి నన్ను చంపకు. అయ్యో, నిన్ను చంపేది నేను కాదు పిన్ని. తప్పు చేయాలనే నీ ఆలోచనే నీ చావుకు కారణం అంటూ దెయ్యం వీణ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి చెవుల నుండి రక్తం కారి చనిపోతుంది. అలా తప్పు చేసినందుకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరి ఎందుకని ఈ ఊర్లో ఇంకో 5 ప్రాణాలు తీసింది బామ్మ? అప్పుడు బామ్మ ఎవరికైతే తప్పు చెయ్యాలని ఎదుటి వారిని మోసం చెయ్యాలని ఆలోచన వస్తుందో వారు ఆ వీణ శబ్దానికి బలవుతారని చెబుతుంది. అది విన్న జానకి ఊపిరి పీల్చుకుని, అంటే ఆ దెయ్యం అందరికీ ప్రమాదం కాదు కదా? ప్రియ ఆత్మ కేవలం తప్పు జరగకుండా ఆపడానికే చూస్తుంది. అయితే ఆ విషయం తెలియని ప్రజలు అనవసరంగా భయపడుతున్నారు. ఇక అనుమానాలన్నీ తీరడంతో జానకి తన కూతురిని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా వెళ్తున్న సమయంలో జానకికి ఒక ఆలోచన మొదలవుతుంది. అదేంటంటే ఆ బామ్మ చెప్పినట్టు తప్పు చెయ్యాలని ఆలోచన వస్తే దెయ్యం వీణ శబ్దం చేసి తన దగ్గరికి రప్పించుకుంటుంది. మరి నా బిడ్డకు నిన్న రాత్రి అలా జరిగిందంటే తను ఏదో చెయ్యబోతుంది అని జానకి తన బిడ్డ ఐశ్వర్య వైపు చూస్తుంటుంది. ఇంతకీ ఐశ్వర్య మనసులో ఉన్న ఆ మర్మం ఏమిటి?